ఈ సంఘటన బెంగళూరులో జరిగింది. నిన్న నీట్ ఎగ్జామ్ జరిగిన సంగతి మనందరికి తెలిసింది. అయితే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న 4 అమ్మాయిలు ఎగ్జామ్ రాయలేకపోయారు బికాజ్ వాళ్ళు లేట్ రావడం వల్ల. వాళ్ళు లేట్ రావడానికి కారణం ఏందో తెలుసా? వాళ్ళు వచ్చే దారిలో కాంగ్రెస్ కు సంబంధించిన ఒక ర్యాలీ జరిగింది. దాని వల్ల ట్రాఫిక్ చాలా సేపు ఆపాల్సి వచ్చింది. అయితే వీళ్ళు ఇక్కడ చేసిన తప్పేంది? ఎంతో కష్టపడి చదివి కనీసం ఎగ్జామ్ లోకి వెళ్ళలేని పరిస్థితికి ఈ రోజు వచ్చారు వాళ్ళు. దీనంతటి కారణం ఏంటి? Rahul Gandhi went to Kota, right? So what he did? He went for the cause of the students, but because of his party function, today four students missed the exam. So who is answerable to them? ऑल इंडिया सबको मालूम है कि आज 21 को नीट एग्जाम है करके, मगर आज ये कांग्रेस की रैली रखी है. वो कांग्रेस की रैली किधर? इधर ही है, पैलेस ग्राउंड पे. तो 3 hours से इधर रोड ब्लॉक है, तो बच्चे कैसे आएंगे? ర్యాలీలు చేసుకోండి, తప్పలేదు. దానికంటే ఒక సమయం సందర్భం అనేది ఉంటది. ఇదే టైంలో నిన్న మోడీ గారు ఒక ఎయిర్పోర్ట్ లో దిగారు. అక్కడ 45 నిమిషాలు ఎయిర్పోర్ట్ లో ఉన్నారు. ఎందుకో తెలుసా? తను వెళ్తే ఆ ప్రోటోకాల్ కి ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అని చెప్పేసి ఎగ్జామ్ టైమింగ్స్ అయిపోయే వరకు అక్కడ 45 మినిట్స్ ఎయిర్పోర్ట్ లోనే ఉన్నారు. ఇక్కడ అర్థం చేసుకోండి, మేము స్టూడెంట్స్ సపోర్ట్ అని చెప్పి తిరుక్కునే కొంతమంది ఎవరు, ఇందులో తప్పెవరిది? మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.